ఇప్పుడు మనకు ఆత్మీయ అతిథులుగా మన ఆనంద్ గారు ఉన్నారు. 2 నిమిషాలు ఆయన సందేశం. సాహిత్య విమర్శ అంశంలోకి వెళ్ళే ముందు ఒక కథ రాస్తాడు ఒక కవి. ఒక సంఘటనను చూసో లేదా ఒక వార్త వినో స్పందిస్తాడు ఇంకొక కవి. ఆయన కవి కవిత్వం రాస్తాడు, ఈయన కథకుడు కథలు రాస్తాడు. నవలాకారుడు కూడా అంతే, ఒక ప్లాట్ తీసుకొని. అయితే వీళ్ళందరిలోనూ అంతర్లీనంగా వాళ్ళ రచనల్లో వ్యక్తమయ్యేటువంటి అంశం ప్రాపంచిక దృక్పథం అంటాం. అంటే ప్రపంచాన్ని తను ఏ కోణంలోంచి చూస్తున్నాడు, ఏ కోణంలోంచి దాన్ని రాస్తున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు, ఇది పట్టుకోవడమే సాహిత్య విమర్శ. అంటే ఒక కార్మికులు అక్కడ సమ్మె చేస్తున్నారు, పోలీసులు వచ్చారు, లాఠీచార్జ్ చేశారు. ఇది సంఘటన. దీన్ని కవి చూస్తే ఒక రకంగా స్పందిస్తాడు, కథకుడు చూసుకుంటే ఒక కథగా రాస్తాడు. ఇక్కడే మనకి తేడా కనిపిస్తుంది. ఆ రచయిత కార్మికుల పక్షాన ఉన్నాడా, కార్మిక యజమానుల పక్షాన ఉన్నాడా అని. అంటే రాసినటువంటి పద్ధతి, తను చెప్పింది ఏమిటి అనేది కనుక చూసుకుంటే మనకు ఆ దృక్పథంలో ఉన్నటువంటి తేడా కనిపిస్తుంది. అంటే తెలిసో తెలియకో కొంతమందికి స్పష్టత ఉంటుంది ఆయన ఏ కోణంలోంచి రాస్తున్నాడు అనేది, కొంతమందికి ఉండదు. ఎందుకంటే అంత లోతైనటువంటి అధ్యయనం ఉండదు కాబట్టి. కవికి ఇందాక మనం అనుకున్నట్టు స్పందించే లక్షణం ఉంటే కవిత్వం రాయగలుగుతాడు బేసిక్గా. కథకుడు కూడా కొద్దిగా రాయగలిగే శక్తి లేదా కొన్ని రోజులు కుస్తీ పడితే కథను రాస్తాడు. కానీ విమర్శకుడికి వచ్చేటప్పటికి అంత మాత్రమే సరిపోదు. అతనికి ఇందాక నేను చెప్పినట్టుగా ఆ విమర్శని, ఆ దృక్పథాన్ని పట్టుకునేటువంటి లక్షణం కావాలి. అది అధ్యయనం ద్వారా వస్తుంది. తను ఏ పద్ధతిలో ఆ కథని లేదా సాహిత్యాన్ని చూస్తున్నాడు అనేటువంటి పద్ధతి. అంటే ఈ అధ్యయనం అనేది చాలా అవసరం. చాలామంది ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు వాళ్ళ జీవితకాలం ఈ అంశాల మీద కృషి చేశారు. గొప్ప కవిత్వాలని మనకు అందించిపోయారు, కథల్ని కూడా. అయితే వాళ్ళు ఆ కాలంలో చూపించినటువంటి ప్రభావం అప్పటి వర్తమాన పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళని అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే కాలం గడిచిపోయింది. గురజాడ తర్వాత, వీరేశలింగం తర్వాత, లేదా శ్రీపాల్ తర్వాత 100 ఏళ్ళు 70 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఇవాళ మనం వాళ్ళని మళ్ళీ కూడా ఇంకోసారి చూసి ఇవాళ పరిస్థితుల్లో వాళ్ళు సమకాలికంగా ఎలా ఉన్నారు అనేటువంటిది చూసుకోవడం అవసరం. అయితే గతంలో లాగా ఒక మీటింగ్ పెట్టి కొంతమందికి కరపత్రాలు పంచి కొంతమందిని అక్కడ పోగు చేసి మనం చెప్తాం మీరు వినండి అనే రోజులు పోయి, అలాగని ఆ కృషిని మనం ఏం తక్కువ అంచనా వేయాల్సి ఉంటుంది. అది ఇప్పటికీ కొనసాగుతుంది, ఇక ముందు కూడా కొనసాగాల్సిందే. అదే సమయంలో విస్తృతంగా సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. దాన్ని ఉపయోగించుకోగలిగినటువంటి వాళ్ళు పాపులర్ అవుతున్నారు ఇవాళ. ముందుగా చెప్పాల్సింది పాపులర్ అవ్వడం. వాళ్ళు పాపులర్ అవ్వడంలో ఇప్పుడు ఒక కథ రాశాడు లేదా ఒక కవిత రాశాడు, ఇదివరకులాగా పత్రికలకు పంపించేవాడు ఎప్పుడు వచ్చేస్తాడు అని నెలల తరబడి ఎదురు చూసేలాగా ఇవాళ జనరేషన్ లేదు. వేగం పెరిగింది, రాసేవాళ్ళ సంఖ్య కూడా అట్లాగే ఉంది. సరే, అందులో రాసి అంత వాసి అంత అది వేరే చర్చ అనుకోండి. సో వెంటనే వాట్సాప్ గ్రూప్లో తన గ్రూప్లో పెట్టేసుకుంటున్నాడు ఒక కథ రాసి, లేదా ఫేస్బుక్ పేజీలో పెట్టేసుకుంటున్నాడు. ఇంకా తెలివైనటువంటి జనరేషన్ వచ్చేసింది ఇవాళ. రీల్స్ చేస్తున్నారు చిన్న అంశాలపైన. 15 సెకండ్ల నుంచి 40 సెకండ్లలో రీల్స్ వచ్చేసాయి, థ్రెడ్స్ వచ్చేసాయి, ఇన్స్టాలో స్టోరీస్ చెప్పేస్తున్నారు. ఈ వేగాన్ని మనం అందుకోకపోతే మనం వెనకబడిపోతాం. అంటే అధ్యయనం ఉండాల్సిందే, రాసేది రాయాల్సిందే. మనం దాన్ని సమాజానికి చెప్పేటువంటి పద్ధతుల్లో కూడా మనం ఈ వేగాన్ని అందుకోకపోతే మనం వెనకబడిపోతాం.
వెనకబడిపోవడం అంటే ఏదో ఇవాళ మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతారు, మనం వెనకే గురజాడన్నట్టు వెనకబడితే వెనకేనో ఆ సామెతలాగా అయిపోతుంది మన పరిస్థితి. 2020 ప్రాంతాల్లో వచ్చినటువంటి కరోనా మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ సమయంలో బాగా అనుభవమైనటువంటి వ్యక్తి. 1-2 సంవత్సరాల పాటు కొన్ని నెలల సందర్భాల్లో లాక్డౌన్లో ఇళ్లలోనే ఉండిపోయాం. పత్రికలు లేవు, టీవీలే ఆధారం, లేదా సోషల్ మీడియానే ఆధారం. బయట మనుషులు కలుసుకునేటువంటి అవకాశమే లేని పరిస్థితుల్లో అరసం అంతర్జాలంలో ఈ సాహిత్య కృషిని కొనసాగించడం కోసం ఒక నిర్ణయం తీసుకుంది. 2020 అక్టోబర్ 4వ తేదీన మొదటిసారిగా ఒక జూమ్ సమావేశాన్ని నిర్వహించాం. వివిధ కవుల కవిత్వాన్ని తీసుకొని ఆ కవుల కవిత్వాన్ని తిరిగి మూల్యాంకనం చేయటం, ఇవాళ ఉన్నటువంటి సమాజంలో వాళ్ళేంటి, వాళ్ళ రచనల పట్ల మన వైఖరి ఏమిటి అనేటువంటి దాన్ని తీసుకొని 24 మంది ప్రముఖ కవుల జీవితాలని ప్రతి వారం ఒక్కొక్క కవిని తీసుకొని వాళ్ళ కవిత్వాన్ని అందరికీ పరిచయం చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అది 24 వారాలు నడిచింది. ఆ తర్వాత కథకుల్ని తీసుకున్నాం. 34 మంది కథకుల్ని తిరిగి మనం ఈ తరానికి పరిచయం చేశాం. ఆ తర్వాత నవలలను తీసుకున్నాం. 28 నవలల్ని పరిచయం చేశాం. ఆ తర్వాత ప్రసిద్ధ నాటకాలు తీసుకున్నాం. అట్లాగే 57 మంది సాహిత్య విమర్శకుల్ని పరిచయం చేయించాం. అంటే మిత్రులారా, ఇప్పుడు ప్రస్తుతం దీర్ఘవచన కావ్యాలు అనేటువంటి సిరీస్ నడుస్తోంది. ఇది 254 ప్రసంగాలు ఇప్పటికీ జరిగాయి. వీటన్నిటినీ యూట్యూబ్లో, అరసం యూట్యూబ్ ఛానల్లో ప్రిజర్వ్ చేశాం. ఫేస్బుక్ గ్రూపుల్లో అందుబాటులో ఉన్నాయి, వాట్సాప్ ఛానల్స్లో అందుబాటులో ఉన్నాయి, అట్లాగే అరసం గ్రూపుల్లో అందుబాటులో ఉన్నాయి. అంటే తిరిగి పునర్మూల్యాంకనం చేయడం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆ కవుల్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళ కృషిని గుర్తు చేసుకోవడం, తిరిగి ఇవాళకి వాళ్ళ నుంచి ఏం తీసుకోవాలి అనేటువంటిది నేర్చుకోవడం. 57 మంది ప్రముఖ సాహిత్యవేత్త విమర్శకుల్ని మనం పరిచయం చేసామంటే అర్థం చేసుకోండి. అంటే ఇందులో భిన్న దృక్పథాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాపంచిక దృక్పథాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి సాహిత్య విమర్శకులకి ఎంతగానో ఉపయోగపడతాయి. అధ్యయనం అనేటువంటిది లేకుండా విమర్శకుడు తయారు కాడు. కవి రాయొచ్చు, ఒక కథని కథకుడు రాయొచ్చు, కానీ సాహిత్య విమర్శ రాయాలనుకునేటువంటి వాడు మాత్రం నిత్య అధ్యయనశీలిగా ఉండాల్సిందే. వాళ్ళకంటే ఎక్కువ చదవాలి. ఎందుకంటే కవిత్వాన్ని నువ్వు పోల్చేటప్పుడు ఆ కవిత్వంలో ఉన్నటువంటి జీవాన్నో సారాన్నో పట్టుకోవాలంటే నీకు ఆ కవిత నిర్మాణ పద్ధతులు తెలిసి ఉండాలి, వస్తు శిల్పాలు కూడా తెలిసి ఉండాలి. ఆ రచయిత ఏం చెప్తున్నాడో పట్టుకోగలిగినటువంటి శక్తి ఉండాలి. ఇది అధ్యయనం ద్వారా మాత్రమే వస్తుంది. అదే సందర్భంలో మనలో ఉన్నటువంటి టాలెంట్ని 10 మందికి తెలియడం కోసమని ఇవాళ వస్తున్నటువంటి సోషల్ మీడియాని మనం ఉపయోగించుకోవాలి. అందుకోసం ఒక ప్రాథమిక పరిచయంగా లేదా సానబెట్టుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ విమర్శ పాఠశాలని మీరందరూ ఉపయోగించుకుంటారని, అలాగే అధ్యాపకులు కూడా చాలా నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు ఇందులో పాల్గొంటున్నారు. వారి నుంచి మనం నేర్చుకుంటామని, నేను కూడా నేర్చుకుంటానని, మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటానని ఆశిస్తూ సెలవు. నమస్తే.